అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు మనం చర్చించబోయే అంశం ట్రంప్ విధిస్తున్నటువంటి రెసిప్రోకల్ టారిఫ్స్ గురించి, అంటే పరస్పర సుంకాల గురించి. వాస్తవానికి ఈ పరస్పర సుంకాలు విధించడంతో మొత్తం ప్రపంచం అంతా కూడా వాణిజ్య రంగంలో ఒక రకమైనటువంటి అలజడి కారణమైంది. ఎందుకంటే ట్రంప్ విధించిన ఈ హై టారిఫ్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అన్ని దేశాలని ఒక ఉలికిపాటుకు గురి చేస్తూ ఉన్నాయి. అసలు రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే ఏంటి, ఈ పరస్పర సుంకాలు అంటే ఏంటి, ఏ సందర్భాల్లో విధిస్తారు, ట్రంప్ ఉన్నట్టుండి ఈ ఎందుకు హై టారిఫ్స్ని ఇంపోజ్ చేశారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి పరస్పర సుంకాలు అంటే ఏం లేదు, నువ్వు నాకు 100 రూపాయలు ట్యాక్స్ వేస్తే నేను కూడా నీకు 100 రూపాయల ట్యాక్సే వేస్తాను అని చెప్పడాన్ని పరస్పర సుంకాలు అంటారు. మరి ఇది న్యాయమే కదా అని మనకు అనిపించినా ఎప్పుడైతే మనం దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిస్తామో అప్పుడు దీని యొక్క మొత్తం చరిత్ర మనకు తెలుస్తూ ఉంటుంది. వాస్తవానికి ఏ దేశమైనా ఈ పరస్పర సుంకాలని ఎప్పుడు విధించుకుంటాయి అంటే ఎగుమతి దిగుమతులు చేస్తున్నప్పుడు, అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తున్నప్పుడు ఈ పరస్పర సుంకాలను విధించుకుంటూ ఉంటాయి. అంటే భారతదేశానికి చెందినటువంటి ఈ ఐటీ సర్వీసెస్నో అయితే ఫార్మాస్యూటికల్స్ ఇంకే ఏదైనా సరే మనం అమెరికాకి అమ్ముతున్నప్పుడు మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంటే ఎగుమతి చేసినప్పుడు ఒక ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. మనం అక్కడి నుంచి ఒక కారునో లేకపోతే విస్కీ బాటిల్నో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు మనం దిగుమతి ట్యాక్స్ని మనం కట్టాల్సి వస్తుంది. అయితే ఏ దేశం అయితే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటుందో ఆ దేశంలో విదేశీ మారక ద్రవ్యాలు ఉంటాయి. అంటే ఏ దేశం అయితే ఎక్కువ ఎక్స్పోర్ట్స్లో రంగంలో ముందుంటుందో ఆ దేశం చాలా బలంగా, ఆర్థికంగా చాలా బలంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో మనం చూస్తే ప్రతి ఇంటికి కూడా ఒక కుటీర పరిశ్రమ ఉంటుంది. అక్కడ చిన్న మైక్రోచిప్ దగ్గర నుంచి అన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. వారు వివిధ దేశాలకి ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు చాలా చీపెస్ట్ రేట్స్తో. అయితే ఇప్పుడు సడన్గా ట్రంప్ కానీ రిపబ్లికన్ పార్టీకి కానీ సడన్గా ఎందుకు ఇంత కోపం వచ్చింది అని మనం పరిశీలిస్తే వారి వాదన ఏంటి అంటే అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులన్నిటికీ మేము తక్కువ టారిఫ్ని తీసుకుంటున్నాం, తక్కువ ట్యాక్స్ వేస్తున్నాం, కానీ మేము మాత్రం ఇతర దేశాలకి ఎగుమతి చేసేటప్పుడు అంటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మాత్రం మేము హై ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, దీనివల్ల ట్రేడ్ డిఫిసిట్ ఏర్పడుతుంది, దీనివల్ల అమెరికాకి నష్టం ఏర్పడుతుంది అని చెప్పి ట్రంప్ వాదిస్తూ ఉన్నాడు. అంటే వాస్తవానికి ఏ దేశమైనా సరే తన సొంత రిసైలియన్స్ అంటే తన సొంతగా ఎదగాలని కోరుకుంటుంది. ఎందుకని అంటే ఇతర దేశాల మీద ఆధారపడి వస్తువులను దిగుమతి చేసుకున్నంత కాలం ట్యాక్సులు కట్టాల్సిందే. కాబట్టి ప్రతి దేశం ఏం చేసిందంటే తన సొంత పరిశ్రమల మీద దృష్టి పెడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే మోడీ అందుకనే మేక్ ఇన్ ఇండియా అని ఆయన చెప్తూ ఉంటారు. సో ఈ సొంత పరిశ్రమలు ఎవరికైతే ఉన్నాయో మిగులుని ఎక్స్పోర్ట్ చేయడం వేరు, అసలు మొత్తంగా ఎక్స్పోర్ట్ మీదే దృష్టి పెట్టడం వేరు. సో ఇప్పుడు ట్రంప్ చెప్పేది ఏంటంటే మా దేశంలోకి ఇంపోర్ట్స్ దిగుమతులు చాలా వేగంగా వస్తూ ఉన్నాయి, కానీ మేము ట్యాక్స్ తక్కువ వేస్తూ ఉన్నాం, కానీ మేము మాత్రం ఎక్స్పోర్ట్ చేస్తాం, మా మీద ట్యాక్స్ ఎక్కువ వేస్తూ ఉన్నారని చెప్తున్నాడు. అంటే ఉదాహరణకి ఆయన చెప్పేది ఏంటంటే అమెరికా ఆటోమోటివ్ సెక్టర్ని తీసుకుందాం. అమెరికాలో తయారైన ఒక పాష్ కార్ని భారతదేశంలో దిగుమతి చేయాలి అని అంటే ఆయన 100% ట్యాక్స్ కడుతున్నాడు. అదేవిధంగా ఒక విస్కీ బాటిల్, అమెరికన్ విస్కీ బాటిల్ భారతదేశంలోకి రావాలంటే 150% ట్యాక్స్ని కట్టాల్సిన పరిస్థితి. సో అదేవిధంగా మన దేశం నుంచి ఒక ఫార్మాస్యూటికల్ ఐటీనో ఇంకొకటో వెళ్తే అక్కడ 40% 30% ట్యాక్స్ మాత్రమే ఉంటూ ఉంది. సో దీనివల్ల 60% అప్రాక్సిమేట్గా ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది. సో దీన్ని మేము కవరప్ చేస్తాం. ఎప్పుడైతే మేము ఇంపోర్ట్స్ తగ్గిస్తామో మా దేశంలో సొంతగా మేము ఆ వస్తువును తయారు చేస్తాం. సో దాని వలన మా సొంత ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి, మా సొంత వ్యాపారస్తులకి చాలా పెద్ద ఎత్తున లాభాలు చేకూరుతాయి అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నాడు. అయితే మనం వాస్తవానికి మన భారత్ అమెరికా ఒక ట్రేడ్ ఒప్పందాలని, అంటే ట్రేడ్ ఒప్పందాలు కాదు వాణిజ్యాలను కనుక మనం పరిశీలిస్తే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి భారతదేశం ఎక్స్పోర్ట్స్ అంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయంటే అప్రాక్సిమేట్లీ 77.51 బిలియన్ అంటే 100 కోట్లు. సో 77.51 బిలియన్ కోట్ల వ్యాపారం మనం ఎగుమతి చేశాం. అదేవిధంగా ఇంపోర్ట్స్ చూసుకుంటే అమెరికా నుంచి 42.2 బిలియన్ డాలర్లు. సో చూడండి, ఎక్స్పోర్ట్స్ మనది ఎక్కువ ఉంది. ఆయన చెప్పేది ఏంటంటే మీ దేశం నుంచి మాకు ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తున్నారు, మేము మాత్రం మీకు ఇంపోర్ట్స్ తక్కువ చేస్తున్నాము. మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడేమో తక్కువ ట్యాక్స్ కడుతున్నారు, మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడేమో ఎక్కువ ట్యాక్స్ కడుతూ ఉన్నాము, దీనివల్ల మా అమెరికా నష్టపోతూ ఉందని చెప్తుంది ఈ ఫిగర్స్ అనమాట. సో అలాగే చూసుకుంటే ఓవరాల్గా మన ఎక్స్పోర్ట్స్ ఎంత పెరుగుతూ ఉందంటే 2024 అక్టోబర్ గణాంకాలను చూస్తే ఎవ్రీ ఇయర్ 6.3% పెరుగుతూ ఉంది.
సో ఇది ఇంపోర్ట్స్ కూడా, మరి ఆయన చెప్పిన ఇంపోర్ట్స్ కూడా, ఎక్స్పోర్ట్స్ మనకు పెరుగుతూ ఉంది, ఇంపోర్ట్స్ కూడా 2.4% పెరుగుతూ ఉంది. సో అంటే ఓవరాల్గా ఆయన చెప్పేది ఏంటి అని అంటే, ఈ ట్యాక్స్ డెఫిసిట్ వలన మా దేశం నష్టపోతా ఉంది. ఎప్పుడైతే మీరు ఎక్స్పోర్ట్ చేయరో మా దేశంలో వస్తువులు మేమే తయారు చేసుకుంటాం, సో దాని ద్వారా మా దేశ ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి, మా దేశ వ్యాపారస్తులకి లాభాలు ఉంటాయని చెప్తున్నాడు. సరే, బాగానే ఉంది. చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు ఆయన చెప్పిన లెక్క ప్రకారం భారతదేశం కానీ చైనా కానీ చాలా చీప్, అంటే అమెరికాలో తయారైన ప్రోడక్ట్ కంటే చాలా చీప్ రేట్లో మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్బు ఉందండి, ఆ సబ్బుని మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అదే సబ్బు అమెరికాలో భారత్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన సబ్బు విలువ 10 రూపాయలు అనుకోండి, అక్కడ 15 రూపాయలు అనుకోండి. అప్పుడు అమెరికన్ కస్టమర్ దేన్ని చూస్ చేసుకుంటాడు? భారత్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన 10 రూపాయల సబ్బునే చూసుకుని, ఎందుకంటే సేమ్ క్వాలిటీ, సేమ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. కానీ ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడంటే, నువ్వు అసలు ఎక్స్పోర్ట్ చేయకపోతే మా వస్తువే కొంటాడు కదా, అంటే 15 రూపాయలకే కొంటాడు కదా అని అంటూ ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే అప్పుడు అక్కడ ఏమైంది? మోనోపొలీ అయిపోతుంది. అంటే అక్కడ వ్యాపారస్తులకి ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అంటే దిగుమతి చేసుకునే అవకాశం లేదు కదా. భారతదేశం కానీ ఇప్పుడు చైనా కానీ ఇవన్నీ కూడా హై టారిఫ్స్ వేయటం వలన మేము ఎందుకు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి, మాకేం అవసరం, మేము యూరోప్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం అన్నాయి అనుకోండి. అప్పుడు ఏమైంది? అమెరికా నుంచి చైనా నుంచి వచ్చి వెళ్ళే సబ్బులు అక్కడ ఆగిపోతాయి. అప్పుడు ఆగిపోయినప్పుడు ఆ అమెరికన్ సబ్బు వ్యాపారస్తులందరూ కలిసి ఈ సబ్బు 20 రూపాయలు, ఈ సబ్బు 50 రూపాయలు, ఈ సబ్బు 100 రూపాయలు, ఇది ఫిక్స్ అన్నారు అనుకోండి. అప్పుడు అమెరికన్ ప్రజలు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే అధిక ధర పెట్టి ఆ సబ్బును కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఎందుకని? వేరే దారి లేదు, మోనోపలి, డియోపలి లేదు కదా. సో ఇదే చరిత్రలో మనం చూసుకుంటే యుఎస్ఎస్ఆర్ ఇలాగ కుప్పకూలిపోయింది. ఎందుకు కుప్పకూలింది అంటే కాంపిటీటర్ లేడు. ఇప్పుడు రష్యా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యుఎస్ఎస్ఆర్లో అక్కడ ఏం జరిగింది అని అంటే, ప్రభుత్వమే పంటలు పండించింది, ప్రభుత్వమే ఫ్యాక్టరీలు నడిపింది. సో వేరే వాడు, ప్రైవేట్ కాంట్రాక్టర్, ప్రైవేట్ వాడు అనేవాడు ఎవడు లేడు, ప్రైవేట్ ఇండస్ట్రియలిస్ట్ లేడు. లేకపోవడం వల్ల ఒక వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు ఇంతే అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సబ్బు ఇంతే, లేకపోతే ఈ బట్టలు ఇంతే అని నిర్ణయించింది. ఇప్పుడు ఇంత పంట పండించాం, దీన్ని అందరూ పంచుకోండి అని చెప్పింది. దీనివల్ల కాంపిటీషన్ లేకపోవడం వల్ల ప్రజలకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ డబ్బు పెట్టి, ఆ ధర పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి. పోనీ నిజంగా మరి అంత స్థాయిలో పంటలు పండించి అంత స్థాయిలో వస్తువుల్ని ఉత్పత్తి చేసిందా అంటే అది కూడా లేదు, ఎప్పుడు డెఫిసిటే. దానివల్ల కరువు ఏర్పడింది. అంటే వస్తువుల్ని ఉత్పత్తి చేయటంలో యుఎస్ఎస్ఆర్ వెనకబడింది. రెండు, ప్రైవేట్ కాంట్రాక్టర్ అనేవాడు ఎవడు, ప్రైవేట్ ఇండస్ట్రియలిస్ట్ అనేవాడు ఎవడు లేకపోవడం వల్ల వస్తువు మార్కెట్లోకి రాలేదు. దీనివల్ల ఏమైందంటే మొత్తం యుఎస్ఎస్ఆర్ కుప్పగూలిపోయింది. ఇది చరిత్ర. సేమ్ ఇప్పుడు ఇదే గనక అమెరికాలో గనక నువ్వు మొత్తం ఇంపోర్ట్స్ని ఆపేస్తే నష్టపోయేది అమెరికానే. ఎందుకంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వలన, పాలసీల వలన ఎవడన్నా నష్టపోతారంటే వాళ్ళే. సరే, తాత్కాలికంగా ఎక్స్పోర్ట్స్ మనకి దెబ్బతింటాయి, చైనావి దెబ్బతింటాయి, కొంత విదేశీ మారక ద్రవ్యం మనకు లోటు కనిపించినా కానీ దీర్ఘకాలికంగా ఇలాంటి పనులు చేస్తే కాంపిటీషన్ అనేది లేకుండా ఓన్లీ అమెరికన్ ప్రొడ్యూసర్లు మాత్రమే ఉంటే ఎక్కువ నష్టపోయేది అమెరికానే. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ యుఎస్ఎస్ఆర్. కాబట్టి ఈ గ్లోబల్ మార్కెట్లో, అంటే ఈ గ్లోబల్ బిజినెస్లో మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే కాంపిటీషన్ ఉండాలి. మోనోపలిస్టిక్ టెండెన్సీ అనేది షుడ్ నాట్ అలౌ. ఎందుకంటే మోనోపలి ఉన్నప్పుడు ప్రజలు విక్టిమ్స్ అవుతారు. అల్టిమేట్ గుడ్ కన్స్యూమర్ ఎవరైతే ఉన్నారో వాడు విక్టిమ్ అవుతాడు. సో అందుకని ఎప్పుడూ కూడా డ్యూయల్ కాంపిటీషన్ ఉండాలి, లేదా లార్జెస్ట్ కాంపిటీషన్ ఉండాలి. అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంటే వస్తువులు ఒకటి 10 రూపాయలు అంటే, ఒకటి 5 రూపాయలు అంటే, ఒకటి 3 రూపాయలు, ఒకటి 2 రూపాయలు అంటే వాడి లాభాన్ని తగ్గించుకొని ప్రజలకు ఎంతో కొంత చేరువవ్వాలని చూస్తాడు. ఇప్పుడు ఇలాంటి హై టారిఫ్స్ వేయటం వలన ఇండియా కానీ చైనా కానీ మనకు లార్జెస్ట్ హ్యూమన్ రిసోర్స్ ఉంది, మన దగ్గర ఎంతో కొంత చైనా ఉంది, ఇప్పుడు లార్జెస్ట్ హ్యూమన్ రిసోర్స్ ఉంది, వాళ్ళకి ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు? యూరోప్ కంట్రీస్ను వేరే దారిలో ఎత్తుక్కుంటారు. అప్పుడు అమెరికాకి ఎక్స్పోర్ట్స్ అయిపోతే అమెరికన్ మోనోపలి మార్కెట్తో అమెరికా ప్రజలు అక్కడ మళ్ళీ అధిక ధరతో డబ్బులు పెట్టి వస్తువులు కొనాల్సి వచ్చింది. ఎప్పుడైతే అధిక ధరలతో వస్తువులను కొంటారో ప్రజల దగ్గర కన్జ్యూమింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. ప్రజల దగ్గర ఎప్పుడైతే కన్జ్యూమింగ్ కెపాసిటీ, కన్జ్యూమింగ్ కెపాసిటీ తగ్గిపోయింది, పర్చేసింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోయింది. అంటే వస్తువుని కొనుగోలు శక్తే ఉంటుంది. ఇప్పుడు 10 రూపాయలు సభ్యులు 100 రూపాయలు పెట్టి కొంటున్నావు, ఈ 90 రూపాయలు ఇంకొక వస్తువు మీద కొనేచ్చు కదా. అలా కొనకుండా మొత్తం 100 రూపాయలని ఆ సభ్యుల మీద పెట్టే కొంటున్నాం. దానివల్ల వాడి చేతిలో డబ్బు ఉండదు. చేతిలో డబ్బు లేకపోవడం వల్ల వివిధ వస్తువులను కొనే శక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గిపోయింది. డిమాండ్ తగ్గిపోతే ఏమైంది? సప్లై తగ్గిపోతుంది. సప్లై తగ్గిపోతే ప్రొడక్షన్ తగ్గిపోయింది. సో కాబట్టి అల్టిమేట్గా నష్టం ఎవరికి వస్తుంది అంటే అమెరికా వాళ్ళకే వస్తుంది. కాబట్టి గ్లోబల్ మార్కెట్లో వాణిజ్యంలో ఎప్పుడూ కూడా క్లోజ్డ్గా ఉండకూడదు. క్లోజ్డ్గా ఉన్నంత వరకు భారతదేశం కూడా ఇదే ఇబ్బంది పడింది. ఎప్పుడైతే ఓపెన్ అయిందో వివిధ మార్కెట్లో, వివిధ కంట్రీస్లో, ఇప్పుడు అమెరికాలో చాలా విరివిరిగా దొరికేది భారతదేశంలో దొరకదు. అప్పుడేంటి? అక్కడ వాళ్ళ మిగిలి ఎక్సెస్ని మనకి తక్కువ రేటుకి ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళకే ఆదాయం, మనకి లబ్ధి.
అట్లా కాకుండా అక్కడ విరివిరిగా దొరుకుతున్న పంటల్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయకుండా హై టారిఫ్తోనూ వేసారు అనుకోండి, ఇప్పుడు అంతే కదా, ఎక్స్పోర్ట్ చేయకుండా కూర్చుంటే లోకల్గా అది నష్టం. సో డబ్బు రాదు, అన్నీ శని పట్టింది. సో అందువల్ల ఏంటి అని అంటే వాణిజ్యం అనేది ఎప్పుడూ కూడా రెసిప్రోకల్గా హెల్దీగా ఉండాలి తప్ప ఒకళ్ళనొకళ్ళు ఇంపోజ్ చేసుకునే పరిస్థితి ఉండకూడదు. ఏదైనప్పుడు కూడా భారతదేశం మేక్ ఇన్ ఇండియా అంటే మనం ఇతర దేశాల మీద ఎక్కువ ఆధారితంగా ఏవైతే ఉన్న మోటివ్స్ కానీ, లిక్కర్స్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, వీటన్నిటిని అదేవిధంగా కొన్ని ఆటోమేటిక్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ పెట్టారు. మన పరిశ్రమలు ఎదగాలి, మన సొంత దాని మీద ఎదిగితే ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ట్రంప్ తీసుకున్న ఈ రెసిప్రోకల్ పరస్పర సుంకాల వలన దీర్ఘకాలికంగా నష్టపోయే కంట్రీ ఏదైనా ఉందంటే అమెరికానే. ఇమ్మిగ్రెంట్స్ మీద కానీ, తక్కువ రేటుకి తిరిగే లేబర్ని కానీ నువ్వు కట్టడి చేస్తే నష్టపోయేది నీ దేశమే. తాత్కాలికంగా నువ్వు ప్రజల్ని రెచ్చగొట్టచ్చు, మన దేశం వ్యాపారాలు బాగుంటాయి, మన దేశం ప్రొడక్షన్ బాగుంటుంది అనుకోవచ్చు, కానీ దీర్ఘకాలికంగా ఇవన్నీ కూడా నష్టపోయేది నువ్వే. కాబట్టి ట్రంప్ విధానాలు ఎక్కువ కాలం నిలబడవు. అతను ఏదో చెప్తున్నాడు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ కాలం ఏమి ఉండవు. సో ఓవరాల్గా ఇది ఈరోజు టాపిక్. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.